నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నా విజయానికి తోడ్పడ్డ వారందరికీ ఎల్లవేళలా అండగా నిలుస్తా, అక్రమాలను వెలికితీసి కబ్జాలపై దర్యాప్తు చేస్తానని హామీ ఇచ్చిన పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు, ఇది కేవలం కక్ష సాధింపేనన్న శాసనమండలి సభ్యులు ఇందుకూరు రఘురాజు. ఐదు సంతకాలతో పరిపాలనకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం చంద్రబాబు. 5 సంతకాలపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. అఖండ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా బోడెల విజయ్ చంద్ర గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్తీపురంలో బైపాస్ రోడ్లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా తాను అఖండ విజయం సాధించడంలో కష్టపడిన ఎన్డీఏ కూటమికి చెందిన కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో పార్తీపురంలో జరిగిన అక్రమాలను వెలికితీసి పేదవాళ్లను ఆదుకుంటానని, అక్రమాలు, కబ్జాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను పార్టీలోనే ఉన్నానని ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్లు మాట్లాడుతున్నారు, కానీ ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనలేదని అన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా అన్నారు. దేశంలో రాజ్యాంగం ఉందని, అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా షెడ్యూల్ 10ను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. తన భార్య తెలుగుదేశం పార్టీలో చేరిందంటే తనని నియంత్రించలేమని అన్నారు. ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వకుండా కక్ష సాధింపు చేయడం అన్యాయమని అన్నారు. ఏంటంటే ఇదేదో కక్ష సాధింపు చర్య కింద ఏదో చేయాలి, నాకు సరైన రీజన్ అది లేకుండా కూడా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉంది, మనందరికీ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఇది డెమోక్రసీ కంట్రీ, ఇది దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే షెడ్యూల్ 10 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉందో ఆ యాక్ట్ని కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా, ఏదైతే ప్రతి మానవుడికి ఒక స్వేచ్ఛ ఉందో, నా భార్య పార్టీలో చేరిందంటే ఆవిడ స్వేచ్ఛ, ఎవరి ఇండివిజువాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, అలాగనే వాళ్ళు మనం నియంత్రించలేము. కొంతవరకు మనం చెప్పగలం కానీ పూర్తి స్థాయిగా నియంత్రించలేము. సో అటువంటి కాకుండా ఈరోజు డెమోక్రసీ గౌరవం ఇవ్వకుండా ఈరోజు కక్ష సాధింపు చర్య మీద నా మీదైతే మరి చైర్మన్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఫైనల్ ఆర్డర్లో కూడా ఏమి ఇచ్చారు, నాకు బాగా తెలుసు, ఈయనేమో తెలుగుదేశం పార్టీకి ఏమో బాగా పనిచేసాడని నా చైర్మన్ గారు ఇచ్చారు. చైర్మన్ గారికి మా ఊరేదో తెలియదు, మా ప్రాంతం ఏదో తెలియదు. అలాగే ఏదైతే కంప్లైంట్ ఇచ్చినాయని కూడా విక్రాంత్ గారు మరి మనందరికీ కూడా తెలుసు, శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారు. ఈ మధ్యన జిల్లాలు మారిన తర్వాత రాజాం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన మరి ఎప్పుడు చూసారో తెలియదు, ఎక్కడ చూసారో తెలియదు. ఆ స్కూల్ మీటింగ్లోని మరి అయినా ఉన్నట్టు అక్కడ నేను తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతాను, లేకపోతే నా భార్యను పంపిస్తానని మాట్లాడారని చెప్పి అందులోనైతే నోటీసులు అయితే రాయడం జరిగింది. అలాగని కేసు ఏ కేసుకైనా కానీ సాక్ష్యం లేకుండా, విచారణ లేకుండా జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఉరిశిక్ష వేసి ఖైదీకైనా కానీ ఆఖరిగా ఏట్ల బాబు నీ మాట ఏంటని ఒక మాట అడుగుతారు. ఈరోజు కనీసం నాకు ఆ టైం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏదో కొంపలు మూలిగిపోయినట్టు 4వ తారీఖున కౌంటింగ్ అనేసరికి 3వ తారీఖు సాయంత్రంగా ఒక ఆర్డర్ పాస్ చేశాను, మిమ్మల్ని డిస్మిస్ చేశాను. నాకైతే ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే పదవి కోసం రాజకీయం లేనని నేను చెప్తా ఉన్నాను. ఈరోజే కాదు, 2019లో కూడా టికెట్ విషయంలో కూడా డిస్కషన్ వస్తాయి. నాకు ఆ రోజే జగన్ గారు ప్రామిస్ చేశారు పార్టీకి వచ్చేయమని. ఆయన పార్టీకి పిలుస్తేనే నేను పార్టీకి వెళ్ళాను. అప్పటిదాకా బీజేపీలో ఉన్నాను. పార్టీ చాలామంది నాయకులు అందరూ కూడా నాకు కబురు చేస్తేనే, జగన్ గారు కబురు పెట్టారు మేము రమ్మన్నారు అంటేనే నేను ఆ రోజు పార్టీకి వెళ్ళాను. అలాగనే నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తే నేను ఎమ్మెల్యే టికెట్ కూడా
నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి సార్, లేకపోతే గెలడం కష్టం అని చెప్పడం జరిగింది. ఆ రోజు అభ్యర్థిని మారుస్తామంటే నేను ఒప్పుకోకపోతే నాకు చెప్పారు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు అభ్యర్థి ఎవరైతే నీకే అంటే నేను చెప్పాను, నేను తీసుకొని వచ్చాను అభ్యర్థి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పర్వాలేదు, అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని ఆ రోజు అడిగాను. గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే తీరులో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. మక్కువ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన 5 సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అడగలు చూడరావు, బెల్లం తిన్నాదా, వీళ్ళందరూ ఏకమోకం అయిపోయి నాగేశ్వరరావు అట అతను జయ గారు అందరు కలిపి మా భూములు లాగేసుకుంటే రాత్రి 1 గంట అప్పుడు 12 అప్పుడు వెళ్తే వాళ్ళు దున్నేసి వెళ్ళిపోండారు. మేము ఏటి చేస్తామండి, అది ఆ భూమి తప్ప మా తినడానికి ఏటీ లేదు. మాకు కూలి చేసుకుందిన కొండ లేకపోతే ఏటి లేదండి. మీరు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకునేది అంతేండి బాబు. కాటి పెడతాను మా యజమానికి భూమి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడితే అక్కడ ఈ డబ్బులు ఇచ్చినట్టుగా నాగేశ్వర జయ ఇలాగా మా మనిషిని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ మందు పట్టేసి భూమి తీసుకున్నందుకు మేము తిన్నద ఎంతైనా భూమి తీసుకుంటాను అంటాను. ఇక రాత్రి దున్నుడుము పొలం దున్నుడుము మాకు అవుపించుకుంటుంది. మేము ఎక్కడికో కూలికి వెళ్ళిపోయి తోటప్పటికి భూమి దున్ని అవుపించుతుంది. ఓ మినపచేను చల్లాము తీర్థమంతప్పుడు మినపచేన్ని దున్నించారు. నూజేని కోస్తామన్నప్పుడు నూజేని కూడా దున్నించాడు. అంజపురం కాకపోతే బెల్లం తిరునాద ఇలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది మీ అందరికీ తెలుసు. బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే, అన్యాయం జరిగింది అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్లే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది. మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో, మాకు కష్టం వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు. దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం. అలాగే భోగాపురం పూసపేటరేగ తీర ప్రాంతం మండలాల్లోని మత్స్యకారులకు వేట నిషేధకాలం పూర్తయినప్పటికీ నేటికి ప్రభుత్వం నుంచి అందాల్సిన వేట నిషేధ భృతి అందకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సుమారు 61 రోజులు సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లకూడదని మత్స్యశాఖ, రెవెన్యూ, మైరాన్ అధికారులు ఆంక్షలు విధించడంతో వారంతా వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నారు. మత్స్యకారులందరూ వేట నిషేధ కాలంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో వారికి వేట నిషేధ భృతి అందించేవారు. ప్రస్తుతం వేట నిషేధకాలం నేటితో పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం, పూసపేటరేగ మండలాల్లో ఉన్న వేటకు వెళ్తున్న మత్స్యకారులు గుర్తించి నివేదిక పంపడం జరిగిందని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వేట నిషేధ కాలంలో ఇవ్వాల్సిన మత్స్యకారుల సాయం అందకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు పేర్కొన్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులు పలు బోర్లు రిపేర్ చేసుకొని వేట నిషేధం పూర్తయిన వేటకి వెళ్లేందుకు మత్స్యకారులంతా సిద్ధంగా ఉన్నారు. వెళ్తుండగా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ 2 నెలలు ఆపుతుండ్రు. కనీసం 2 నెలలు సముద్రం వెళ్ళాలంటే తిన్నందుకు చాలా ఇబ్బందులు పడతాము. ఇప్పుడు ఏమీ లేదు. మాకు వెళ్ళాలంటే మళ్ళీ 2 నెలల వరకు అప్పులు చేసుకుని వెళ్ళాలి. తర్వాత గవర్నమెంట్ ఒకవేళ మత్స్యకారు భరోసా వేయాలంటే గవర్నమెంట్ మారిన దాకా మాకు ఏ గవర్నమెంట్ వేయరు. మరి మా పరిస్థితి వేరేగా ఉంది. ఈ 2 నెలలు జనాలు బాగా ఇబ్బంది పడి ఈ ఇంజిన్ బోట్లు ఆపేశారు, వైజాగ్ బోట్లాగా. మా పరిస్థితి గవర్నమెంట్ ఏం చెప్తారో అని కోరుకుంటున్నాం. ప్రతిసారి మమ్మల్ని కూడా 4 నెలల 14వ తారీఖు నుంచి మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారు. బోట్లలాగానే మేము ఏంటంటే మామూలు చిన్న చిన్న చేపలు పట్టుకున్న వాళ్ళు కూడా ఆ బోట్లలాగా ఆఫ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 2 నెలలు ఏటలకెళ్ళి
ఈ 2 నెలలే మాకు ఏదైనా 150 దొరుకుతుంది ఈ సమలోను. ఈ 6 నెలలు తప్పిపోతే మళ్ళీ ఏటలకు వెళ్ళాం, సందరం తెరలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం వెళ్తే ప్రాణ భయం మనుషులకు. సత్తామో తెలియదు, బతుకుతామో తెలియదు, పరిగెత్తేటప్పుడు చేరుతాప్పుడు గట్టాలను భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరం లేనప్పుడు ఏంటంటే మమ్మల్ని ఆఫ్ చేస్తారు. ఇప్పుడు 6 నెలలు వచ్చే వరకు కానీ మమ్మల్ని తెప్పలేటాడినిస్తే మళ్ళీ 9 నెలల సమలో వచ్చేటప్పుడు మనం తెప్పలు తీసుకునే కావాలి. కానీ అలాంటిది లేదు. ఆ బోట్ల సిస్టమ్ మీదే మమ్మల్ని కూడా ఫిషింగ్ హార్బర్నాగా విలేజ్లు కూడా ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ మాకు ఈ 2 నెలలు ఎలా ఉంటే అలా ఉంటుంది. పిల్ల తల్లితోను తినడానికి ఏముండదు. మా ఏంటంటే అందులో దిగితేనే తినడానికి అవుతుంది. 150 దొరుకుతాయి, లేకపోతే అంత మించట్లేదు. మాకు అసేటి మా ఓడబాల్జీలకి భూములు ఉండవు, ఏముండవు. ఎవరికో ఉన్నోళ్ళకి ఉంటాయి. కానీ కష్టపడుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం గవర్నమెంట్ కరెక్ట్ కాదు. చిన్న తెప్పలు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 ఫైళ్లపై సంతకాలు పెట్టి పాలనకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు పెట్టిన 5 సంతకాలపై వాజీ ఛానల్ సమర్పిస్తున్న ప్రత్యేక కథనం. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితంలో అంకెలతో గల అనుబంధాన్ని పరిశీలిస్తే నవ్యాంధ్ర రాష్ట్రానికి ఆయన 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టకముందే 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. వినూత్న రీతిలో ఆయా అంశాలకు సంబంధించిన లబ్ధిదారుల సమక్షంలోనే సంతకాలు చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపారు. మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. నిరుద్యోగుల సమక్షంలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఫైల్పై 2వ సంతకం చేశారు. రైతుల సమక్షంలోనే సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో వృద్ధులకు హామీ మేరకు సామాజిక పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతూ దానికి సంబంధించిన ఫైలుపై తన 3వ సంతకాన్ని చేశారు. మొదటిసారి 35 రూపాయలతో పెన్షన్లను ఎన్టీఆర్ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు దానిని 75 రూపాయలకు పెంచారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 200 రూపాయలు ఉన్న పెన్షన్లను 1000 రూపాయలకు, తర్వాత 2,000 రూపాయలకు పెంచారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచారు. యువత సమక్షంలో నైపుణ్య గణనపై ఫైలుపై 4వ సంతకం చేశారు. యువత నైపుణ్యం లెక్కించేందుకు, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సరైన స్కిల్ లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రావటం లేదు. నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు వెళుతున్న సమయంలో తగిన స్కిల్ ఉంటే ప్రపంచంలో రాణించవచ్చు. అందుకే తొలిసారిగా స్కిల్ గణనకు శ్రీకారం చుట్టనున్నారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన ఫైలుపై 5వ సంతకం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది లబ్ధిదారులను హక్కున చేర్చుకొని వారి సమక్షంలోనే అన్నా క్యాంటీన్లు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు ప్రకటిస్తూ ఆ దిశగా ఫైలుపై చంద్రబాబు సంతకం చేశారు. పేదవాళ్లకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ తీసుకొచ్చారు. 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం అందించారు. చిరు ఉద్యోగులకు, కూలి పనులకు వెళ్లే వాళ్ళకి అది ఎంతగానో ఉపయోగపడింది. కర్ణాటక రాష్ట్రంలో ఇందిరాగాంధీ, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. మొత్తంగా 5 సంతకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాల్లో వెలుగులిచ్చింది. భవిష్యత్తులో రవాణా శాఖ సంబంధించి కార్డులు ఏవి ప్రింటింగ్లో ఉండవని రవాణా శాఖ అధికారి ఎన్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రస్తుతం కార్డుల కోసం చలానాలు కట్ చేయడం లేదని, కార్డులు ప్రింటింగ్ చేయడం ఉండదని, డిజిలాక్ అని ఒక యాప్ ద్వారా యాప్లోకి వాహనదారు ఆధార్ కార్డు లింక్ అయి చేసుకుంటే సర్టిఫికేట్లు డిజిలాక్లోకి వస్తాయని అన్నారు. ఆగస్టు వరకు పాత కార్డులను ప్రింట్ అయి పంపించేసాం. ఏం పెండింగ్ లేదు మా దగ్గర. ఇప్పుడు ఎంపరివాహన్ వచ్చింది కదా, ఆ ఎంపరివాహన్లో కార్డులు ప్రింటింగ్ గురించి, కార్డుల గురించి మేము చలాన్ని కట్ చేయట్లేదు. సో కార్డులన్నీ ఇంక ప్రింటింగ్ ఉండవు. దానికి ఏంటంటే డిజిలాక్ అని ఒక యాప్ ఉంటుంది.
దాంట్లో మీ ఆధార్ లింక్ చేస్తే మీ సర్టిఫికేట్లు డీజీ లాక్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు లైసెన్స్ ఇప్పుడు తీసుకున్నారనుకోండి, పాస్ చేసిన వెంటనే డీజీ లాక్లోకి ఎంటర్ అయిపోద్ది. అది మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ అనుసంధానం చేసి డీజీ లాక్లోకి తెప్పించుకోవచ్చు మీరు. మరి గవర్నమెంట్ ఇంకా రాలేదు కాబట్టి ఇంతవరకు ఆ డీజీ లాక్లో ఆన్లైన్ సిస్టమ్ కదా అంతా. డిజిటల్ పేమెంట్ వచ్చినప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వస్తుంది. ఆన్లైన్ సిస్టమ్గా కార్డులు గీడ్లు ఇంకా పెట్టుకొని పోవడం, పోతే ఉండి కూడా పోగొట్టుకుని ఫైన్ అవ్వడం ఇవేమి ఉండదు. డీజీ లాక్ అంటే ఆన్లైన్ సిస్టమ్ అంతా. ఇలా ఫోన్ మీ సెల్ ఫోన్ తీసుకోవడం, దాంట్లో యాప్ చేసుకుంటే ఎవరు ఇన్స్పెక్షన్ చేసినా బండి ఆపినా ఇలా చూపించుకోవడం. పోలీస్ ఆఫీసర్లకి కానీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ ఎవరు ఆన్లైన్ చెక్ చేసినా మీరు ఆన్ రోడ్డు ఎవరు వచ్చి ఆపి బండి ఎన్ఫోర్స్మెంట్ చేసినా మీరు చూపించుకుంటే అది వ్యాలిడిటీ ఉంటుంది. లేదు అంటానికి లేదు, అది వ్యాలిడిటీ అనమాట. డీజీ లాక్లో ఆన్లైన్లో కనిపిస్తున్నటువంటి లైసెన్స్ అది వ్యాలిడిటీ త్రూఅవుట్ ఇండియా, ఇక్కడే కాదు త్రూఅవుట్ ఇండియాలో వ్యాలిడిటీ. పడ్డప్పుడు ఒకటే రిక్వెస్ట్ అందరికీ, ఎవరికి 2 వీలర్స్ రైడర్స్ కానీ 4 వీలర్ రైడర్స్ కానీ 3 వీలర్ రైడర్స్ కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు సిగ్నల్ పడ్డప్పుడు ఓవర్టేక్ చేయకండి. ఆ సిగ్నల్ దాని బార్డర్ లైన్ ఉంటాయి కదా, వైట్ లైన్స్ ఉంటాయి, దాన్ని బిలోగా ఉండండి. దాన్ని దాటి క్రాస్ చేస్తే మనం ఏదో త్వరగా వెళ్ళిపోదామని హడావుడిగా 2 వీలర్స్ వాళ్ళు ఈ 3 వీలర్స్ వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం దాన్ని క్రాస్ చేసి అటుపక్క ఖాళీ ఉంది కదా అని అటు ముందుకెళ్ళి నిలబడతారు. అది రాంగ్. అలా వెళ్ళినందువల్ల ఈ వెహికల్ నంబరు సెన్సర్లోకి ఎంటర్ అయిపోతుంది, అప్పుడు ఫైన్ పడుతుంది. అంటే వాటిలో ఆల్మోస్ట్ క్రాస్ చేసినట్టే వస్తుంది. కాబట్టి దయచేసి వీళ్ళంతా ఏంటంటే కొంచెం ఆ లైన్లకి బిఫోర్ ఉంటే, లైన్లు దాటకుండా క్రాస్ చేయకుండా ఉంటే పెనాల్టీ లాంటిది ఏది పడదు. ఇది పూల్పాక్లో గల ప్రభుత్వ బదిలీల ఆశ్రమ పాఠశాలలో చెవిటి మూగ బాలబాలికల కోసం ప్రవేశం కొరకు దరఖాస్తులు కోరుతున్నామని పాఠశాల ప్రిన్సిపల్ దయానంద పేర్కొన్నారు. చెవిటి మూగ బాలబాలికల ప్రవేశం కోసం వినికిడి లోపం ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ లేదా రైస్ లేదా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్ పుస్తకం మొదటి పేజీ జెరాక్స్లతో అడ్మిషన్ల కోసం సంప్రదించాలని సూచించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, 1వ తరగతిలో చేరేందుకు 6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉండాలని, బదిలీ సర్టిఫికేట్పై అన్ని తరగతుల్లోనూ ప్రవేశం ఉందని తెలిపారు. అందరికీ విద్య అనే నినాదంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో కూడా అందరికీ, అంటే మూగ చెవిటి ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే నా దగ్గర అవకాశం కలదు. ఇది వారి కోసమే ప్రత్యేకంగా స్థాపించబడినటువంటి పాఠశాల. 2000 సంవత్సరం నుంచి ఈ పాఠశాల విజయనగరంలో పూల్బాగ్ జీ రోడ్ నందు కలదు. ప్రభుత్వం కల్పించినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. మాది ఈ పాఠశాలలో రెసిడెన్షియల్, అంటే పిల్లలకి హాస్టల్ వసతి కూడా కలదు. రెసిడెన్షియల్ స్కూలు, ఆశ్రమ పాఠశాల ఇది. ఇక్కడ పిల్లలకి 4 జతల బట్టలు, ప్లేటు, గ్లాసు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, వినికిడి యంత్రము మరియు ఆధునిక పద్ధతుల ద్వారా విద్యాబోధన, డిజిటల్ పాఠ్యాంశాలు, గ్రూప్ హియరింగ్ ఎయిడ్తో పాఠ్యాంశాలు, ఇవన్నీ నిష్ణాతులైన సుశిక్షితులైనటువంటి ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయులచే విద్యార్థులకు పాఠాలు బోధించబడును. కావున ఈ అవకాశాన్ని మూగ చెవిటి విద్యార్థులందరూ కూడా, బాలబాలికలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. బకాయిలు చెల్లించకపోతే స్థలాలను ఆక్రమిస్తామని జూట్ కార్మికులు హెచ్చరించారు. అరుణ జూట్ మిల్ వర్కర్స్ అండ్ యూనియన్ ఏటీఎఫ్యు న్యూ అనుబంధం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1964లో వీటి అగ్రహారంలో నిర్మించబడిన ఈ సంస్థ రోజుకు 3 షిఫ్టులతో కార్మికులతో కలకల్లాడేదని, ఈ రోజు కార్మికుల రక్త మాంసాలను అమ్మడానికి పెట్టి రియల్ ఎస్టేట్గా ఫ్లాట్లు అమ్ముకోవడానికి చూడడం చాలా దుర్మార్గమని ఆరోపించారు. వెంటనే పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, పీఎఫ్ అధికారులు మిల్లు స్థలాలను అటాచ్ చేయాలని, సీనియర్ కార్మికులు సిక్ లీవ్ పెండింగ్లో ఉన్న 5 గ్రాడ్యుయేట్లని, ఆఫీస్ స్టాఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నైతిక అర్హత ఉంది. మీ పదవులు, మీ ఎంపీ పదవులు అన్నీ కూడా ఇలాంటి కార్మికులు నోళ్లు కొట్టడానికి, మట్టి కొట్టడానికి కానీ మేము ఈ కార్మిక సంఘాలకి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అందుకోసం మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఆ నేపాల్లో, యూపీలో ఉన్నారో కార్మికులు, వాళ్ళ కుటుంబాలు రప్పించి 5గురికి వాళ్ళకి గ్రాట్యుటీ ఇచ్చేయాలి. అలాగే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 70 మంది, అంతమంది వాళ్ళు ఒక పైసా తీసుకోలేదు, వాళ్ళందరికీ కూడాను వాళ్ళ గ్రాట్యుటీ కానీ ఇతర బెనిఫిట్స్ ఏదైతే అగ్రిమెంట్లో ఉందో అగ్రిమెంట్లో అమలు చేయాలని ఒక డిమాండు. మూడోది ఏంటంటే పిఎఫ్ ఎంతైతే బకాయి ఉందో అటాచ్మెంట్ చేయాలి ఇమీడియట్గా. పిఎఫ్ బకాయిల కోసం ఆ విలువను ఆధారం చేసుకొని అక్కడ నిషేధించాలి. అలాంటి రిజిస్ట్రేషన్ గట్రా జరగకుండా అటాచ్మెంట్ ఇమీడియట్గా పిఎఫ్ అధికారులు చేయకపోతే పిఎఫ్ అధికారుల తాలూకా విద్యానగరం కార్యాలయం ముందు మేము పెద్ద ఎత్తున ఆందోళన పూనుకోక తప్పదు. మేము స్పష్టంగా పిఎఫ్ అధికారులకు మేము స్పష్టం చేస్తున్నాం. ఆ ప్లాట్లు ఎవరైతే సురభి, అర్బను, 1 ప్లాట్లు కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే కొనడానికి సిద్ధపడితే ఎవరు కొనొద్దు. ఎందుకంటే అంతమంది బకాయిలు ఉన్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఒకటి ఉందట. ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది వాళ్ళ దృష్టిలో కార్మికులు లేరా? కార్మికుల బకాయిలు పూర్తి చెల్లించకంటే వాళ్ళు బ్యాంకుల ద్వారా ఎలా వేస్తారు? ఈ బీజేపీ పెట్టింది. పూర్వం బీఏఎఫ్ఆర్ ఉన్నది, బీఏఎఫ్ఆర్కి బదులుగా ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని పెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పెన్షన్ పెంపు అంశంపై మొదటి సంతకం చేయడంతో జిల్లాలో హర్ష వ్యతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది. చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి 1,000 రూపాయలతో కలిపి జూలైలో మొత్తం 7,000 రూపాయలు పింఛన్దారులకు పెన్షన్ ఇవ్వనున్నారు. దీంతో పింఛన్దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం చంద్రబాబు పెన్షన్ పెంపు అంశంపై సంతకం చేయడంతో పింఛన్దారులు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సొంత ఖర్చులకు ఉపయోగపడతాయని ఎవరిని అడగవలసిన పని లేదని పింఛన్దారులు చెబుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. 3,000 చంద్రబాబు నాయుడు జూలై నుంచి 7,000 పెంచారు. 4,000 పెంచారు. 4,000 పెంచి 3 నెలలది కూడా 7,000 రూపాయలు ఇస్తారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. బాధలు పెట్టి అవి ఇచ్చింది 200, 300ను 5 సంవత్సరాలు ఉండు చంపేసావు. 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచాడంటే ఎంత కష్టమా? ఇంకా మా సొమ్ము దిగి ఇంకా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మాకు ఎంత ఆనందంగా ఉంది, అంత బాగుంది మాకు. 4 రోజులు వచ్చాయి. అది చేత మాకు వెళ్తాం ఆలల దగ్గర ఉంది. మాకు చంద్రబాబు వచ్చేలాంటికి నెలకు 4,000 ఇవ్వడం, ఈ 3 నెలలు అదలేగా నెలకు 1,000 రూపాయలు ఇవ్వడం, మాకు వెళ్తాం ఆలల దగ్గర సంతోషంగా ఉంది. ఒక్క ఫస్ట్లీ 7,000 వెళ్తాయి. అది చాలా సంతోషం మాకు. ఈ డబ్బులు మాకు బాగా అల్లి ఖర్చులకి ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా బాగుంది బాబు. అతను ఇటువరకు 3,000, 2,000, 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు ఇతను వచ్చారంటే వెంటనే 4,000 అన్నారు. మరి ఇప్పుడు నెలకు ఒక 1,000 చొప్పున 3,000 ఇచ్చారు. 7,000 అంతే 7 నెలలు. చాలా బాగుంది. మా దానికి ఖర్చులు వాటికి పనికి వస్తుంది. మరి కుర్రోళ్ళ మీద మేము ఆధారపడక్కలేదు. దర్జా బతకొచ్చు. కూర్చుంటే వాళ్ళు ఏంటంటే దుఃఖపెట్టారు కొద్దిగా. నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, ఏటీ లేదు మన కాడ తీసేస్తారా మాట్లాడితే అలాగే అన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ అంశంపై మొదటి సంతకం చేయడంతో జిల్లాలో హర్షాతికాలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి 19 మధ్య ప్రభుత్వ కాలంలో పేదవారి ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను మూసివేసింది. మళ్ళీ అత్యధిక మెజార్టీతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటుకు సిద్ధమైంది. దానికి సంబంధించిన అంశంపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన అనంతరం సంతకం చేయడంతో పేదవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునర్నిర్మాణం జరగనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల చాలామంది నిరుపేదలు చాలామంది ఇంతకుముందు ఉన్నప్పుడు చాలామంది నిరుపేదలు టాప్ మేస్త్రులు అనగా లేబర్ అనగా చాలామంది ఆకలి మంటకి వచ్చి ఆ టైంకి 5 రూపాయలకి ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది భోజనాన్ని 5 రూపాయల భోజనం హ్యాపీగా చేశారు. కానీ 5 సంవత్సరాలు ఈ పాలన
బాగలేక 5 సంవత్సరాలు నరకం చూశారు జనాలు. ఏ అభివృద్ధి చెందలేదు. ఆఖరికి ఈ రాష్ట్రం సర్వనాశనం చేసింది కాక తప్పుడు కేసులు, భయభ్రాంతులు, అందరినీ ఇబ్బందులు పెట్టి మద్యం వేస్ట్ మద్యం పెట్టేసి మనిషికి ఆరోగ్యం పాడు చేసి వాళ్ళకి పనులు లేక నిరుద్యోగం బయటని అలా తిరుగుతూ వాళ్ళకి ఏ ఉపాయం లేకుండా చేసి భయభ్రాంతులు పెట్టి చేశారు. అయిన ఇవాళ అన్నా క్యాంటీను చంద్రబాబు నాయుడు గారు పెట్టడం, సంతకం పెట్టడం చాలా మాకు ఆనందంగా ఉంది. చాలామంది నిరుపేదలు బాగా వాళ్ళకి కూడా ఆనందంగా ఉంది. ప్రతి మేస్త్రికి ఈరోజు పని దొరుకుతుంది, ఇసుక ఫ్రీ అంటున్నారు. చాలా మంచి పనులు చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మాకు చాలా ఆనందం ఉంది. ప్రతి విషయంలో ఈ గవర్నమెంట్ టీడీపీ ఇంతకుముందు అలాగే ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి హాని జరగలేదు, హ్యాపీగా జరిగారు. మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చి నరకం చూసాం, రాక్షస పాలన చూసాం. అయినా అతను చేసిన రాక్షస పాలన వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. నేను కూడా నా మాన కూడా తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టి నన్ను భయపించారు. పోక్సో కేసు పెట్టారు. చాలా ఎస్ఐ మంది పెట్టి చాలా కేసులు 3 సంవత్సరాలు బట్టి తిరుగుతున్న కేసులకి చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు అందరూ ప్రజలు ప్రశాంతంగా పడుకుంటారు. 5 సంవత్సరాలు మాత్రం నరకం చూశారు. ఎవరేం చేసేస్తారో ఆఖరు పోలీసులు కూడా పెట్టి భయపించారు. అయినా అలాగ భయపడి చాలా చేసి మేము అటు వెళ్తే ఇల్లు తీసేస్తాం, ఇటు పెన్షన్ తీసేస్తాం. అలాగే చాలామంది పెన్షన్లు కూడా తీసేశారు. చాలామంది బయట రోడ్డు మీద పడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా చంద్రబాబు గారు దయచేసి వాళ్ళు కూడా ఆగిపోయిన వాళ్ళు గడిగా పెన్షన్ ఇవ్వాలని. అలాగే ఈరోజు 4,000, 3,000, 4,000 చేసినందుకు చాలామంది ఆనందంగా ఉంది. 2014, 2019 వరకు టీడీపీ పరిపాలనలో అన్నా క్యాంటీన్ పెట్టారు. రోదా పేద నిరుపేదలందరూ వెళ్ళి 5 రూపాయలకి భోజనం చేశారు. కాలేజీ స్టూడెంట్స్ తిన్నారు, మేము లేబరం తిన్నాం. కానీ మొన్న 2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పరిపాలనలో మాకు అన్నమే లేదండి. అన్నం లేదు. ఆ ప్రభుత్వం వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు. నరకం చూసామండి. ఈ 2 రోజులు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెడుతున్నంత సంతోషంతో ఉప్పొంగిపోతున్నాం సార్. అంతకంటే మాకు ఇంకేం వద్దండి. పిడికిడు అన్నం పొట్టకి పెడితే చాలు, మాకు అదే సంతోషం. అంతకంటే మేము ఏం కోరుకోలేదు. కానీ బాబు గారు వచ్చిన కానీ మాకు ఏదో చేస్తారని ఎన్నో ఆశలతో మేము ఉన్నాం. చేస్తారు కూడా, చేసి చూపిస్తారు కూడా. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ విజయనగరం, సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తాన్ని దానం చేసే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక మనిషి చేసే రక్తదానం మరో మనిషి ప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు. దానం చేయడం చాలా అదృష్టమని, మనిషి మేధాశక్తి ఎంత గొప్పదైనా, ఎన్ని వస్తువులు కృత్రిమంగా తయారు చేయగలనా మనం కృత్రిమంగా తయారు చేయలేమని అన్నారు. డొనేట్ చేసిన ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క ఆర్గాన్ డొనేట్ చేసినట్లు లెక్క. ఎందుకంటే తయారయ్యే కృత్రిమంగా తయారయ్యే బ్లడ్ని ఇంకోళ్ళకి అవసరం నిమిత్తమై ఇస్తున్నారు. వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మన రక్తం ఏంటంటే సాధారణంగా ట్రామాలో కానీ, లేకపోతే చిన్నపిల్లల్లో సికిల్ సెల్ ఎనీమియా కానీ, తలసీమియా కానీ, అలాంటి వాటిలో కానీ సర్జరీస్లో, మేజర్ సర్జరీస్లో రక్తం అవసరమయ్యే వాళ్ళకి, అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి మనం ఉపయోగిస్తుంటాం. సో ఎప్పుడు దీన్ని నిల్వ ఉంచుకోవాలి. మన యొక్క బ్లడ్ బ్యాంక్స్లోనూ ఉంచుకుంటే అవసరాన్ని బట్టి వాడుతుంటాం. ఎమర్జెన్సీ అండ్ అలాగే ఎలక్టివ్గా వాడుతూ ఉంటాం. సో సాధ్యమైనంత వరకు అందరూ ప్రతి మనిషి సాటి మనిషికి ఈ రక్తదానం ఇస్తూ సహకరించాలి. అలాగే ముందు ఇలాంటి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నా యొక్క వినతి. మనిషి చేసే రక్తదానం కనీసం ఇంకో మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి రక్తదానం చేయటం అనేది చాలా అదృష్టం. ఈరోజు రక్తదాతల దినోత్సవం కాబట్టి మనం ఈ ప్రపంచంలో మనిషి మేధాశక్తి ఎంత గొప్పదైనా ఎన్నో రకాలైనటువంటి కృత్రిమంగా తయారు చేసేటప్పటికి కూడా రక్తాన్ని మనం కృత్రిమంగా తయారు చేయలేం. అటువంటి పరిస్థితిలో ఒక మనిషికి రక్తం అవసరమైతే సాటి మనిషి మాత్రమే దాన్ని దానం చేయాలి. అందువల్ల రక్తదానం
చాలా గొప్పది. కాబట్టి ఈ రక్తదాన దాతల దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, ఈ సందర్భంగా వీళ్ళందరితో కలిసి ఈ మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిక్షణా సంస్థలోని యువత రక్తాన్ని దానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ డైరెక్టర్ జిబివి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తాన్ని దానం చేసే ప్రాణదాతలు కావాలన్నారు. రక్తాన్ని దానం చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగవన్నారు. రక్తదాన శిబిరానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రక్తదాన విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డే. అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ డోనర్ డేని మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు బ్లడ్ గ్రూప్స్ని కనిపెట్టిన శాస్త్రవేత్త యొక్క బర్త్డే అనమాట. ఆయన పేరు కార్ల్ ల్యాండ్స్టీనర్. ఆయన బ్లడ్ గ్రూప్స్ కనిపెట్టడం వల్లనే మనం ఈరోజు బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చని, లేకపోతే యాక్సిడెంట్లో బాధపడి బ్లడ్ పోయి చనిపోతారన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఉపయోగపడొచ్చని మన అందరికీ తెలుస్తుందన్నమాట. సో ఆయన బర్త్డేని గుర్తించి యునైటెడ్ నేషన్స్ మొత్తం WHO కూడా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా రికగ్నైజ్ చేసి మనందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే బ్లడ్ డొనేషన్ కోసం అవేర్నెస్ తీసుకురావాలి, ఎన్నో బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ తీసుకురావాలి, ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాలి, కండక్ట్ చేసి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి బ్లడ్ అందరూ డొనేట్ చేయొచ్చు. సంవత్సరంలో 4 సార్లు బ్లడ్ డొనేట్ చేసినా కూడా మనిషి హెల్దీగా ఉంటాడన్న విషయం చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. అలాగే మనం ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేయాలన్నది ఈరోజు అవేర్నెస్ రేస్ చేసి అందరికీ తెలిసేలా చేయాలన్నది మన ముఖ్య ఉద్దేశం. ఈరోజు SBIRCT ప్రాంగణం నందు ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులందరితోటి ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు, రక్తం అవసరమైనప్పుడు సరైన అవగాహన లేక దొరకక ఎక్కడ పడితే అక్కడ ఈ బ్లడ్ క్యాంపులు ఎక్కడ ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు ఇప్పటికీ కూడా ఇంకా బ్లడ్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరికి బ్లడ్ డొనేషన్ మీద అవగాహన కల్పించడానికి, అలాగే అందరికీ సకాలంలో రక్తం ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి చేరడానికి మా ఇన్స్టిట్యూట్ తరపున ఈ కార్యక్రమం. జంతువుల అక్రమ రవాణాను నిరోధించాలని బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, జంతువధ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జంతు సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ జిల్లా స్థాయిలో అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియామకం చేశారు. విధి నిర్వహణలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జంతు సంక్షేమ సమాచార రాష్ట్ర అధ్యక్షులు లోగిస రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో జంతు సంక్షేమ చట్టానికి సంబంధించి అమలు చేయాల్సిన చట్టాలు సక్రమంగా అమలు చేయడం జరగడం లేదని అన్నారు. దున్నపేట మీద నీళ్ళు వర్షం పడితే ఎలా ఉంటుందో అని చందంగా ఈరోజు అధికారులు ప్రవర్తిస్తున్నారు. మరి ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయి. గోభక్తులు గో సంరక్షణలో గోవ చేస్తున్న అధికారులకి శేషం పోసినట్టుగా ఉంది తప్ప చలనం లేదు. ఎక్కడైనా డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలని తక్షణం అమలు చేసి అక్రమాలను అడ్డుకొని గోమాతలు రక్షిస్తారని గోభక్తులు గో సంరక్షణ కోరుతున్నారు. దీన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే మా గో సంరక్షణ నుంచి ప్రత్యేకమైన ధర్నాలు చేసి దీన్ని సాధించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 16వ తారీఖు సోమవారం నాడు బక్రీద్ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పశువు వదలు మరియు గోవదలు మరియు అక్రమ రవాణా జరగకూడదని చెప్పి గౌరవ రాష్ట్ర హైకోర్టు వారు 4 రోజుల క్రితం తీర్పు ఇచ్చి ఉన్నారు. దీని మీద రాష్ట్ర డీజీపీ గారికి కోర్టు వారు వెంటనే నోడల్ ఆఫీసులు ప్రతి జిల్లాలో నియమించి ఈ యొక్క పశువదలు ఆపాలనేసి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దాని మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం వారు కూడా మరి యొక్క ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా
మరి డీసీపీ గారు ప్రతి జిల్లాలో కూడా నోడల్ అధికారులు ఏఎస్పీ స్థాయి డిఎస్పీ స్థాయి అధికారులు నియమించి ఉన్నారు. విజయనగరం జిల్లాకి మన ట్రాఫిక్ డిఎస్పీ గారిని విశ్వనాథ్ గారిని కూడా నియమించి ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా మరి ఎస్పీ మేడం గారు కూడా ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా మరి మా పెదమానాపురం కానీ అలమండ కానీ రాజాన్ సంతల నుంచి కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ మీదుగా ఎస్పీ ఆఫీస్ మీదుగా వేలాది లారీలు వ్యాన్లు మరి ఈ యొక్క టాటా ఏసీల్లో కూడా కాలు నరికేసి ఒకదాని మీద బియ్యం బస్తాలు వేసేసి తరలిస్తున్నా సరే నేటి వరకు కూడా ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప నేటి వరకు కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయట్లేదు. సాక్షాత్ కలెక్టర్ ఆఫీస్ ముందే మరి పశువులు చంపేసేసి విదేశాలకి కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి హైకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవ డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాలని మరి విజయనగరం జిల్లాలో అమలు చేయట్లేదు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మరి జాతిపిత అహింసామూర్తి అయినటువంటి శ్రీ గాంధీజీ గారికి మేము నిరసన తెలియజేస్తూ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. సాలూరులో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా 2.5 గంటల పాటు కురిసింది. దీంతో పట్టణంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాంధీనగర్ జంక్షన్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ప్రజా రవాణాకు అంతరాయం కలిగింది. మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఎలక్ట్రికల్ పోల్ పడిపోయింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సాలూరుకు గుమ్మడి సంధ్యారాణి వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. శివాజీ బొమ్మ వద్ద కూడా భారీగా నీరు నిలిచిపోయింది. పోస్టాఫీస్ వద్ద బస్సు షెల్టర్పై చెట్టు పడిపోయింది. మున్సిపల్ కార్మికులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు చేపట్టారు. మంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా బిజీగా పనుల్లో నిమగ్నమయ్యారు. జాబ్ డీలర్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి అరుణ తెలిపారు. ఈ మేరకు ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు బీసీ కాలనీలో ప్రభుత్వ ఐటీఐ జాబ్ మేళా జరుగుతుందని తెలిపారు. జాబ్ డీలర్స్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ఫ్రంట్ ఆఫీస్, టెలికాలింగ్ హెల్పర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్, డ్రైవర్స్ మొదలుగు 150 మంది ఉద్యోగాలు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అసిస్టెంట్ మేనేజర్, అడ్వైజర్స్ తదితర 50 ఉద్యోగాలు భర్తీ జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ ఐటీఐ బీసీ కాలనీ వద్ద జిల్లా ఉపాధి కార్యాలయం వారు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 2 కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది విజయనగరము, వారి అసిస్టెంట్ మేనేజర్, అడ్వైజర్, పార్ట్నర్ వీటి కోసము వారి ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఏజ్ వచ్చేసరికి 40 సంవత్సరాల లోపల పురుష, స్త్రీ ఎవరైనా కూడా మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కూడా హాజరు కావచ్చు. వారి యొక్క జీతము 15,000 నుంచి ఉంటుంది. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అదేవిధంగా అనుభవం కనుక ఉన్నట్లుంటే వాళ్ళకి జీతము ఎక్కువగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్సెంటివ్స్ ఉన్నాయి. వీరు మొత్తం ఖాళీలు వచ్చేసరికి 50 ఖాళీలు ఉన్నాయి. వీరు విజయనగరంలోనే పనిచేయవలసి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి జాబ్ డీలర్స్ అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ. వారి ద్వారా ఏంటంటే ఫ్రంట్ లైన్ ఆఫీస్ అసిస్టెంట్, హెల్పర్స్, అదేవిధంగా టెలికాలర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ అండ్ డ్రైవర్స్ ఈ పోస్టుల కొరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అయితే వీరు సెలెక్ట్ అయిన అభ్యర్థులు విశాఖపట్నం మరియు విజయనగరంలో పనిచేయవలసి ఉంటుంది. మొత్తం ఖాళీలు 150 ఉన్నాయి. వీరికి జీతము వారి యొక్క క్యాడర్ను బట్టి, అంటే ఇప్పుడు హెల్పర్స్ ఉన్నాయి, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాయి, అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఫ్రంట్ ఆఫీస్, టెలికాల్ వారి యొక్క క్యాడర్ను బట్టి శాలరీ మినిమం 9,000 to 25,000 ఉంటుంది. ప్లస్ నెల్లిమర్ల నియోజకవర్గంలోని పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన 5 ఫైల్పై సంతకాలు చేసిన సందర్భంగా భోగాపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగమాధవి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని ఆమె అన్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో పాటు అన్నా క్యాంటీన్, వివిధ రకాల పింఛన్లు పాటు స్కిల్ డెవలప్మెంట్ సక్రమంగా నిర్వహించేలా ప్రతి ఒక్క అంశంపైన చొరవ తీసుకుంటామని ఆమె తెలిపారు. సంపద సృష్టించబడాలి, ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బాగుపడాలి. దానికోసం ఈ 5 ఏళ్ళు అహర్నిశలు కష్టపడండి అని మా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మీకు చేసిన వాగ్దానాల ప్రకారమే ఈరోజు ఆయన తొలి సంతకం 5 ప్రత్యేక అంశాల మీద, చాలా ఇంపార్టెంట్ అంశాల మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులందరికీ చెప్తున్నాం, మీ అందరికీ కూడా పెన్షన్ బంగారాజు గారు ఇంటికి వచ్చేటట్టు చేస్తాం. అలాగే ఈ 5 ఏళ్లలో చాలా మంది పెన్షన్దారులు తమ పెన్షన్ కోల్పోయారు. చాలా మందికి నేను వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు గడప గడపకి చాలా మంది వచ్చి చెప్పారు. ఒక అతనైతే విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ దొంగతనాన్ని 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ గుండెపములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజపతినగరంలోని బుడ్డేపు తిరుపతిరావు ఇంటిలో చోరీకి పాల్పడిన గాజుల రేఖకు చెందిన పిల్లా సత్యబాబును ఈ రోజు మధ్యాహ్నం మదిపాడ జంక్షన్ వద్ద గజపతినగరం సిఐ ఎన్వి ప్రభాకర్ సిబ్బంది సహకారంతో పట్టుకొని అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. రికార్డులు లేని మోటార్ సైకిల్ను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. నిందితుడి నుంచి 14.50 తులాల బంగారం, 80,000 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చాకచక్యంగా పట్టుకున్న సిఐ ప్రభాకర్, ఎస్ఐ మహేష్లను అభినందించారు. ఉంది, తర్వాత గొడౌన్ ఉంది. గొడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటున్నారు. ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి 7వ తేదీన బయలుదేరి వెళ్ళారు. ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తాలూకా మావం గారికి కీస్ ఇవ్వడం జరిగింది. ఆయనేమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు. అయితే 7వ తేదీ నైట్ ఆయన పడుకున్నారు. 8వ తేదీ మార్నింగ్ ఆయన లేచి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ 8వ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్ స్టాడ్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నా విజయానికి తోడ్పడ్డ వారందరికీ ఏళ్లవేళలా అండగా నిలుస్తా, అక్రమాలను వెలికి తీసి కబ్జాలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చిన పార్తీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర. వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు, ఇది కేవలం కక్ష సాధింపేనన్న శాసనమండలి సభ్యులు ఇందుకూరు రఘురాజు. ఐదు సంతకాలతో పరిపాలనకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం చంద్రబాబు. 5 సంతకాలపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.